ఎవరో తెలియని ఒక్కరిగా ఒంటరిగా క్లింట్ ఈస్ట్వుడ్ ఒక ఊళ్ళోకి వస్తారు. వచ్చి ఆ ఊళ్ళో అరాచకాలు చేస్తున్న క్రూరమైన విలన్ని కింద పడేసి కొట్టి వాడి పీడ వదిలించి ఆ ఊరు ప్రజల జీవితాల్లో వెలుగు నింపి ప్రజల నాయకుడిగా వెళ్లిపోతారు కదా. అలా ఉండాలి సీసన్ నీ స్వేచరిత్ర. అయ్యో రేసర్, నేను పోయి జనాలను కాపాడడం ఏంది? క్లింట్ సినిమాలో ఉండే ఇలానే నేను. విలన్ కి విలన్ విల్లాది విలన్ ఎప్పుడు ఉంటాడు? ఉన్నాడు. సెట్టాని అన్నా ఏంటన్నది? ఈడు మనల్ని దేంట్లోనూ ఇరికేయాలని చూస్తాడు. నువ్వు నిజమైన వీరుడు అయితే ఒంటరిగా మీ ఊరికి బయలుదేరి వెళ్లి చట్టాన్ని ప్రాణాలతో పట్టుకొని పోలీసులకి అప్పగించి ఆ పోలీస్ క్యాంప్ ని ఖాళీ చేయిస్తే నువ్వే ప్రజల నాయకుడు. వీళ్ళెవరూ వద్దు, నేను మాత్రమే నీతో వస్తాను. వేడి వేడిగా సినిమా తీద్దాం. ఈ ప్రపంచంలోనే మొదటి నల్లని క్లింట్ ఈస్ట్వుడ్ నువ్వే. ప్రజల నాయకుడు అల్లేసి స్వేచ్ఛనే నా ఆస్కార్ ఫిల్మ్. ఏమంటావ్?
మోసగారి వెంకట కంగను కట్టుకుని తిరిగి వచ్చాడు. పూజ మొదలు పెట్టండి. భైరవ స్వామి, మా ఊరోళ్ళని కాపాడనీకి రా స్వామి, రా స్వామి. ధస్. బడి పిల్లోడు మాదిరి ఏడుచావేంద్రా? 4 రోజుల్లో క్లింట్ ఈస్ట్వుడ్ మాదిరి తిరిగి వచ్చా చూడు. అన్నా మావా, ఒక్కడివే మేనేజ్ చేస్తావా? నేను ఇక్కడ ఒంటిగా వెళ్తున్నాను. సినిమాని ఆయుధాన్ని నాతో తీసుకెళ్తున్నానుగా. వాళ్ళు అనుకుని వెళ్తున్న కార్యం జరుగుతుంది, కానీ అది వాళ్ళు అనుకున్నట్టు జరగదు. అడవి జనం పోలీసులే ఒకటే నన్ను ఏటాడతారని ఇంకా నమ్ముతుండావా? అడవి దాటిపోయింటే ప్రాణమైనా ఉండేది. ప్రాణం పోయినా సరే ఈ అడవి దాటి ఆడికి పోం. నేను చచ్చినాకైనా ఓ అడుగు మనిషి పోలీసు నేను ఏటాదానికి ఇక్కడికి వచ్చారా? నిన్ను తీసుకుపోనికి మీ ఆయన వచ్చినాడే. ఆడెందుకు వచ్చినాడు వీడికి? ఏంది బాబు, నువ్వు కూడా వచ్చినావు? ఏంది అట్నే ఉంది ఈ ఊరు, ఏం మారలా. అంతమంది ముందు కడుపుతున్న పిల్లని కూడా చూడకుండా సేవ్ చేసుకున్నావే. ఇప్పుడు మా ఊరోళ్ళందరి ముందు క్షమించమని అడిగితేనే పిల్లని ఇంటికి పంపిస్తా. ఏ? నీ కూతురికి క్షమాపణ చెప్పి దాన్ని ఇంటికి తీసుకుపోయాకి బండి వేసుకుని ఇంత దూరం వచ్చినా అనుకునేవా? ఏయ్, నన్ను తీసుకుపోని కాకపోతే ఎంత వరకు నీకు వచ్చినావు బుడ బుక్లో వేసేసుకొని. ఆ వెయ్య లెక్కనే ఈయనకి తిక్కలేసినట్టు ఉండదు. ఏంటి చూస్తున్నారు? ఇంటికి పండే. ఎవరైనా కదిలినారనుకో ఊరోళ్ళని పంపించావు నువ్వు, తగల పెడతా. మేము తిక్కోళ్ళు అనుకున్నావా నువ్వు? ఓ, ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి బుద్ధిగా ఓ చోట కూర్చోబెట్టు. పా. నేను పుట్టిన ఈ ఊరు ఏనుగుల్ని వేటాడిన కారణంగా మమ్మల్ని ఈ ఊరు నుంచి తరిమేసిన నేను పుట్టిన నా మట్టి మీద నాకున్న అభిమానంతో కుంభ నా మెట్టి నిలువున ఈ ఈ ఊరు జనాలు పడుతుండే కష్టాలు చూడలేక ఈ ఊరి సమస్యలను పరిష్కరించి ఆ శటాని గాని పోలీసులకు అప్పగిచ్చి మీ అందరి జీవితాల్లో నిప్పు పెడదామని వచ్చిన. సిసర్ నిప్పు కాదు, వెలుగు. మీ అందరి జీవితాల్లో ఎలుగు నింపి ఒక దూరదృష్టి గల ప్రజాలక్ష్యంతోనే వచ్చిన. ఏయ్ మామా, మంచిదల్లి అయ్యా, మా కులసామే. కులసామి, నువ్వు చాలా దూరం యోసించి మందికి మంచి చేయాలని వచ్చినావు. ఆ పోలీసోళ్ళు అడవిలో గూడారాలు వేసుకుని మన ఊరోళ్ళని తోలొల్చి మరి చంపుతా ఉంటారు. నువ్వు ఆ సెట్టాని పట్టించానని రోవంత తెలివిగా నాటకమాడి వాళ్ళని తిరిగి తీసుకొస్తే బాగుంటది. అంతే మా కులసామి. నా జనాల కోసం చేసేద్దాం. అరే పనికి మాలోళ్ళారా, మా ఊరోళ్ళ పండ్లు సానబెట్టి చట్టాన్ని మనసులో చెప్పి లెక్క చూపిస్తాండారే.
రేయ్ ఏ వంక లేకుండా అందంగా చెక్కరా. ఈసారి చట్టాన్ని మనుషులు ప్రాణాలతో పట్టుబడ్డారు. సార్ ఎవరో సేదరండి సార్, ఊరోళ్ళతో కలిసి వచ్చాడు. ఓ సిస్టర్, ఒక్క వేసుకోకుండా బూతులు మాట్లాడకుండా స్వచ్ఛమైన తెలుగులో అన్నగారిలా ఒకే ఫ్లోలో సిస్టర్, ముందుకి లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అది ఊరిని ఇడిచిపెట్టడు. అది ఆయన వచ్చాది. సీసర్ అలియస్ సీసర్. నమస్కారం పోలీస్ సార్. అలియస్ సీజర్. నాకు నీ గురించి తెలుసురా. ఈ మధ్య ఏదో సినిమాలో కూడా నటించావు కదా, అందుకే ఇలా పిచ్చోడు అయ్యావా? ఏదేదో వాగుతున్నావు. మీ లెక్క అధికారంలో ఉన్న వాళ్ళకి మాలాంటి శనిగాళ్ళు, మీ లెక్క అధికారంలో ఉన్న వాళ్ళకి మాలాంటి సామాన్యులు ఏడుపులు బాధలు ఒక వాగుళ్లాగే కనిపించాయి డిఎస్పీ సార్. రేయ్ ఏం కావాలరా నీకు? మా తోటలో ఉన్న జనాలందరినీ తీసుకొచ్చి ఈసారి అనే పేరుతో నీ అయ్య కొట్టి సితకాబాది నీ పోలీస్ అరాచకానికి కట్టలు దించినారే, దాన్ని ఈ రోజుతో ఆపేసి మా వాళ్ళందరినీ బయటికి పంపించండి. ఇన్నాళ్లుగా ఎతుకుతున్న ఆ సెటానీ గాని ప్రాణాలతో నీ కండ్ల ముందు నిలబెడతా నీ అయ్య నా 4 రోజుల్లో. సరే సార్ ఎవరు? ఇంత ముఖ్యమైన విషయాన్ని ఊపిరి బిగబట్టి మరి చెప్తా ఉంటే సంబంధం లేకుండా సార్ ఎవరు అని అడుగుతావేంది? ఏంటికే? ఈ చదువు లేని అడవి మనుషుల గుంపులో ఒక్కడు మాత్రం చదువుకున్నోడిలా వేరేలా ఉన్నాడే. చదువుకున్న పాలేగాడా సార్? ఈ జగజ్జంత్రి పాలేగాడి సినిమా తెచ్చన్న డైరెక్టర్ పాలేగాడే ఆ సార్. ఓ డైరెక్టర్ పాలేగాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్క ముక్క అర్థం కాలేదు. మీరు కొంచెం అర్థమయ్యేలా పేపర్లో రాసిస్తారా? వీళ్ళెవరికి చదవడం తెలీదుగా. సార్, వాడిని వేరే ఏ విధంగానూ చంపలేకపోయాను సార్. చట్టానికి వ్యతిరేకంగా వాడిని రచ్చకొట్టి ఉసిగొల్పితే వాడు ఖచ్చితంగా వీడిని చంపేస్తాడు సార్. అందుకే తీయని ఈ సినిమా కోసం వీడి స్వీయ చరిత్రని తిరిగి రాయాలని వీడిని నమ్మించి ఈ అడవికి తీసుకొచ్చాను సార్. 4 రోజుల టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా వీడి చచ్చిపోతాడు. ఇప్పుడు బాగా అర్థమైంది నీ సదుద్దేశం. ఇంప్రెసివ్. ఇందులో ఒక వేరే ముద్ర వేసి తీసుకుపో. అయితే 4 రోజుల చట్టాన్ని పట్టుకురాకపోతే మొత్తం గూడాన్ని ఇక్కడ తీసుకొచ్చి బెండు తీస్తా. అంత అవసరం రాదులే తమ్ముడా.